ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయం దయచేసిన దేవునికి నేను వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తల్లిదండ్రులు దేవుని పేట వందనాలు. అలాగే మా హెడ్ మాస్టర్ కూడా ఉన్నారు ఇక్కడ, వారికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే కూర్చుని ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ క్రిస్మస్ అండి. ప్రైజ్ ది లార్డ్. చాలామంది చెప్పలేదు, అందుకని నేను వెయిట్ చేస్తున్నాను. ఇంకా మిగతా వాళ్ళని చెప్తారేమని, పూర్తి చేస్తారేమని చెప్పి చెప్పండి. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మనము ఏ సందర్భంలో ఉన్నామంటే క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. క్రిస్మస్ అంటే నిన్న కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. క్రిస్మస్ అంటే ఏంటి అంటే క్రీస్తుని ఆరాధించుట, క్రైస్ట్. మాస్ అంటే అందరూ కూడి వచ్చి దేవుని ఆరాధించే ఒక పర్యంతరం, ఒక సమయం కలిగేది, అది క్రిస్మస్ అని మనం చేసుకున్నాం. క్రిస్మస్లోని మనము అంటే క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నాము అని మనం చూస్తే, దేవుడు తన ప్రియకుమారుణ్ణి మన కొరకు భూమిపైన మన కొరకు ఇచ్చి, మన కొరకు ప్రాణం పెట్టి, తన ప్రేమను వ్యక్తపరిచి, ఆ ప్రేమని మనం పొందుకొని ఆ ప్రేమ ద్వారా మనం బ్రతకాలి అని చెప్పి మనం గుర్తు చేసుకోవడానికి. ఎందుకంటే మనము ఆ గుర్తు లేకపోతే మనము రిమైండ్ చేసుకోకపోతే ఏమైపోతామంటే మర్చిపోతూ ఉంటాం. సో మనకి గుర్తు చేసుకోవడానికి మనము క్రిస్మస్ చేసుకుంటున్నాం కదా. సో దేవుడు తనకు ప్రియకుమారుని, గాడ్ సో లవ్ ద వరల్డ్, సో హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటన్ సన్ టు దిస్ వరల్డ్. అంటే తను ప్రియకుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు ఇక్కడ భూమిపైకి ఇచ్చి తన ప్రేమను వ్యక్తపరిచారు. అంటే ఈ మానవాళి పాపం అంటే మానవాళి చేసిన తప్పులు బట్టి, పాపను బట్టి ఏమో ఒకటి అంటే చనిపోకూడదు, లేకపోతే వాళ్ళు నశించిపోకూడదు అని చెప్పి తను ఒక మంచి ఉద్దేశం కలిగి ఆ ప్రేమని వ్యక్తపరచాలి, ఆ ప్రేమను చూపించారనమాట. ఆ ప్రేమను మనం ఏం చేసుకుంటున్నాం, ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. ఆ ప్రేమ ఏ ప్రేమను మనం తెలుసుకున్నాం. ఎలాంటి ప్రేమ? స్వార్థము లేనిది, నిష్కపటమైనది, అంటే షరతులు లేనిది, త్యాగపూరితమైనది. దాన్ని అగాపే ప్రేమ అని అంటారు అనమాట. ఏమంటారు? అగాపే. అగాపే అంటే ఈ లోక ప్రేమ కాదు, ఇక్కడ మనం చూసే ప్రేమ కాదనమాట. అది కొద్ది కాలం ఉంటుంది, కొంచెం ఇన్ఫాక్చుయేషన్ ఉన్నప్పుడు, లేకపోతే ఒక అట్రాక్షన్ ఉన్నప్పుడు. ఎమోషనల్ లవ్ కాదు ఇది. ఎమోషనల్ లవ్ అయితే మనము కొద్దిసేపు, అంటే కొన్ని రోజులు ఉన్నప్పుడు ఎమోషన్ పోయిన తర్వాత మనం మర్చిపోతాం. కానీ ఈ ప్రేమ ఏదైతే ఉందో, దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రేమ, అది స్పిరిచువల్ లవ్. స్పిరిచువల్ లవ్. ఆ ప్రేమనే ఏం చెప్తున్నారంటే మనము స్పిరిచువల్గా మనము ఒకరిని ప్రేమించాలి అని చెప్తున్నారు. యేసయ్య ఈ భూమిపైకి రావడానికి కారణం కూడా అదే. తన ప్రేమ సందేశాన్ని జనాలందరికీ, ప్రజలకి తెలియజేయాలి అని చెప్పి ఆయన భూమిపైకి వచ్చారు. సో ఆయన మెయిన్గా వచ్చి చేసింది ఏంటో తెలుసా? ప్రేమను చూపించడమే. అంటే చారిటీ, లవ్, చారిటీ అనేది మన జీవితంలో ఉండాలి. ఆ ప్రేమే అగాపే ప్రేమ. అది సెల్ఫ్లెస్, అన్కండిషనల్, తర్వాత సాక్రిఫిషియల్ లవ్. తను ఆ ప్రేమని, అగాపే ప్రేమను చూపించి మన కొరకు తీసుకొచ్చారు. ఇక్కడ మనము చూస్తే, ఇక్కడ బైబిల్లోని మనము చాలాసార్లు చదువుకున్న వాక్యం ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 1. యోహాను సువార్త 13:35 చూడండి ఒకసారి. By this shall all men know that ye are my disciples, and if have love one to another. యేసు చెప్పిన మాట ఏంటి అంటే, మీరు నా శిష్యులుగా ఉన్నారు అని ప్రపంచానికి తెలుస్తుంది. ఎలా అని అంటే, మీరు ఒకరినొకరు ప్రేమించినప్పుడే. సో మనము ఒకరినొకరు ప్రేమించాలనేదే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అసలు ఏమైంది అంటే, యేసే పుట్టడానికి గల కారణం ఏంటి అంటే, లోకంలోని ప్రేమ తక్కువైపోయింది, తర్వాత ద్వేషం ఎక్కువైపోయింది, ఒకరినొకరు ప్రేమించడం తక్కువైపోయారు. సో ప్రేమ కరువైపడంతో ఆ ప్రేమని ఎలా ఉంటుంది రుచి చూపించాలి అంటే,
ఆ దేవుని యొక్క అంటే స్పిరిచువల్ లవ్ చూపించాలి అంటే దేవుడే తిన్నగా భూపైకి వచ్చి చూపించాల్సి ఉంటుంది. లేకపోతే ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ ఎవరికీ అర్థం కాదు. సో ఆ ప్రేమ అర్థం కావాలి అంటే తిన్నగా దేవుడే వచ్చి స్వయాన ఈ ప్రేమ ఎలా ఉంటుంది అని చెప్పి చూపించడానికి పుట్టడం జరిగింది. ఆ ప్రేమ మనం పొందుకున్న మనం ఏం చేయాలంటే, యేసు శిష్యులుగా ఉన్నామంటే మనం ఏం చేయాలంటే ఆ ప్రేమని ఏం చేయాలి, పంచాలి. లవ్ వన్ అనదర్ అన్నారు. సో మనం ప్రేమించుకోవడం, ఈ ప్రేమ ఎలాంటి ప్రేమ అని నేను చదువుకున్నాము ఏంటి అంటే, ఆ ప్రేమ ఇట్ అకౌంట్స్ నో రికార్డ్. అంటే ఒకరోజు నాకు జరిగిన ఇలాంటి పలానా విషయంలో నేను హర్ట్ అయ్యాను, లేకపోతే ఇలాంటి విషయాలు హర్ట్ అయ్యానని చెప్పి ఒకసారి ఫర్గ్యూ చేసిన తర్వాత, ఒకసారి క్షమించిన తర్వాత మళ్ళీ గుర్తు చేసుకొని దాని మీద బాధపడే ప్రేమ కాదనమాట. అంటే ఒకసారి క్షమించిన తర్వాత, ఒకసారి ప్రేమించిన తర్వాత పూర్తిగా వాళ్ళు చేసిన ఏదైతే వారి పట్ల చేసిన ఏదైతే ఇబ్బంది కలిగిందో, వారి ద్వారా ఏదైతే ఇబ్బంది కలిగిందో ఆ ఇబ్బంది ఏమైపోతుంది, మర్చిపోతుంది. ఎలాంటి ప్రేమ? అగాపే ప్రేమ. ఇంకొకటి ఏసే చెప్తున్న ఇంకో ప్రేమ, ఆ ప్రేమ అగాపే ప్రేమలోని ఇంకో విషయం ఏంటి అంటే, లవ్ యువర్ ఎనిమీస్ అని కూడా చెప్పారు. లవ్ యువర్ నేబర్ చెప్పారు, లవ్ యువర్ ఎనిమీస్ అంటే నీపైన దూషించేవారిని, లేకపోతే నిందించేవారిని, లేకపోతే నిన్ను ఒక దెబ్బ కొట్టేవారిని, లేకపోతే ఒక తిట్టేవారిని కూడా సహా ప్రేమించగలిగిన ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పారు. ఆ ప్రేమ చాలా కష్టమైనది, ఈ అగాపే ప్రేమ మనం పొందుకోవాలంటే. కానీ మన జీవితంలోని ఈ ప్రేమను ఎప్పుడైతే పొందుకుంటామో మనం ఏం చేస్తామంటే అలా ప్రేమించగలుగుతాం. ఎలాగైతే దేవుడు తన ప్రియ కుమారుణ్ణి భూమిపైనకి ఇచ్చి మన కొరకు, అంటే మనం నశించిపోకూడదు, లేకపోతే మనం పాడైపోకూడదు అని చెప్పి ఇచ్చారు కదా, అలాంటి ప్రేమ, ఆయన చూపించిన ప్రేమ మనం కూడా ఇతరులకు చూపించాలి. ఇక్కడ నేను ఇద్దరు కుటుంబాలు చూస్తున్నాను. ఇద్దరు కుటుంబాలు. ఒక కుటుంబము లూకాసు వార్తలో చూస్తే ప్రేమ కలిగి ఉన్న తనకి పిల్లలు లేరు. మొదటి అధ్యాయము 5వ వచనం చూస్తే అక్కడ హేరోదు మహారాజు టైంలో కింగ్ యూదా ప్రాంతంలోని జకర్యా అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరు అంటే పాస్టర్ అవ్వచ్చు, అక్కడ హై ప్రీస్ట్ తాలూకా హోదాలో ఉండి, అథారిటీలో ఉండి ఆయన ఏం చేస్తున్నారంటే చాలామందికి ఏం చెప్తున్నారు, బోధిస్తూ ఉన్నారు. జకర్యా తను ఈ యొక్క బోధన చేస్తూ దేవుళ్ళకి చాలామందిని తీసుకొస్తున్నారు. అక్కడ ఆయన చేస్తుంది ఏంటంటే దేవుని సేవ చేస్తున్నారు. దేవుని సేవ చేస్తున్న టైంలోని ఆయనకున్న భార్య ఎవరు అంటే ఎలిజబెత్. ఎవరు? ఎలిజబెత్ తర్వాత జకర్యా ఇద్దరు ఉన్నారు. ఇంకొక ప్లేస్లో చూస్తే యోసేపు మరియమ్మ ఉన్నారు. ఇక్కడ ఏసై పుట్టిన టైంలోని రెండు విషయాలు, అంటే రెండు కుటుంబాల్లోని రెండు విషయాలు జరుగుతున్నాయి. ఏంటి అంటే, ఒక ఎలిజబెత్ ఆమె ఉంది కదా, తను ఎప్పటి నుంచి గర్భం లేదు, తను చాలా బాధపడుతుంది, చాలా ఇబ్బందుల్లో ఉంది. అంటే తనని చాలామంది చాలా మాట్లాడుతున్నారు, ముసలి అయిపోయిందని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. అక్కడ వారి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ఇక్కడ వీళ్ళ కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. ఏంటి సమస్యలు అంటే, అక్కడ యోసేపు మరియమ్మ ఇద్దరు కూడా వివాహం జరిగింది, నిశ్చితార్థం జరిగింది, కానీ పిల్లవలేదు. సో నిశ్చితార్థం జరిగింది కదా, తను ఏసే పుడుతున్నారని తెలిసినప్పుడు యోసేపు మనసులో కూడా కలహం మొదలైంది. ఏమైంది అంటే లోపల టెన్షన్ స్టార్ట్ అయింది. ఇరువురి కుటుంబాల్లోనే, రెండు కుటుంబాల్లోని కేయోస్ ఉంది. ఏముంది? కేయోస్ అంటే గందరగోళం. ఏం గందరగోళం అంటే, అసలు ఏం జరుగుతుంది, నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది, నా జీవితంలోనే ఎందుకు ఇలా అవుతుంది, లేకపోతే నా జీవితంలో ఎందుకు ఇబ్బంది కలిగి ఉన్నాను అని చెప్పి ఈ రెండు కుటుంబాల్లోని ఒక గందరగోళం ఉన్నప్పటికీ, ఈ గందరగోళంలోని యేసయ్య ఎప్పుడైతే పుట్టడం జరిగిందో, ఇక్కడ ఇటువైపు యేసయ్య పుట్టడానికి ముందు ఒక త్రోవ ఏర్పరచడానికి యోహాను పుట్టడం జరిగిందో, వారి ఇద్దరి లైఫ్ ద్వారాగా కుటుంబంలో ఏమొచ్చిందంటే శాంతి వచ్చింది. ఏమొచ్చింది? శాంతి వచ్చింది. సో యేసయ్య పుట్టడానికి, అంటే నేను ఇదంతా చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, రెండు కుటుంబాలు ఎందుకు తీసుకున్నానంటే, అక్కడ లోకంలోని 10వ వచనం చూడండి, 2వ అధ్యాయము 10వ వచనంలో, అండ్ ది ఏంజల్ సెడ్ unto them, fear not, for behold, I bring you good tidings of great joy, which shall be to all people. ఏముంది? 2:10లో, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు
మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ ఆనవాళ్ళు అని చెప్తున్న మాట ఏంటి అంటే, ఏంజెల్ గాబ్రియల్ దేవదూత వచ్చి చెప్తుంది ఏంటంటే, దావీదు పట్టణంలోనే మీకు కలుగుతున్న మహా శుభవర్తమానము, సంతోషకరమైన శుభవర్తమానం అంటే ది గ్రేట్ జాయ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ది గ్రేట్ జాయ్ వచ్చింది ఇద్దరు కుటుంబాల జీవితంలో. ఎందుకు అంటే వారు ఆహ్వానించుకున్నారు కనుక. సో మన లైఫ్లోని అంటే కేఓస్లో ఉన్నప్పుడు, గందరగోళంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన యొక్క సెల్ఫ్ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆలోచిస్తూ దానిపైన మనము బాధపడుతూ ఉంటాం. కానీ యేసయ్య పుట్టడంతో వారి జీవితంలోని ఏమొచ్చింది అంటే, వారి ఒక్కటే కాదు, టు ఆల్ పీపుల్ అన్నారు. టు ఆల్ పీపుల్ అంటే ఎవరైతే దేవుళ్ళని ఎదగాలని కోరుకుంటున్నారో, ఎవరైతే అక్కడ ఎవరి జీవితంలో అయితే యేసయ్య పుట్టారో వారి జీవితంలోని ఏమొచ్చింది, ది గ్రేట్ జాయ్ వచ్చింది. సో ఈరోజు క్రిస్మస్లోని మనం చూసేది ఏంటి అంటే 4 విషయాలు. యేసయ్య రావడంతో 4 విషయాలు వచ్చినాయి. ఏంటి అంటే, ఒకటి హోప్ ఆఫ్ సాల్వేషన్ అంటే రక్షణకి ఒక నిరీక్షణ కలిగింది. తర్వాత యేసయ్య రావడంతో లైట్, ఏదైతే వెలుగు, ఏదైతే చీకటి అంధకారంలో ఉన్నాం కదా, ఈ అంధకారం నుంచి వెలుగు కావాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ, అక్కడ ఎంతమంది అయితే ఉన్నారు, గొర్రెల కాపర్లు ఉన్నారు, వారి చీకటిలోని అక్కడ మంట కాచుకుంటున్నారు. కానీ యేసయ్య అక్కడ దూత వచ్చిందంటే, అక్కడ ఒక తార వెలిసింది, అక్కడికి మీరు వెళ్ళండి, అక్కడ ఏముంది, వెలుగు ఉంది, గొప్ప వెలుగు ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. సో అక్కడ రెండోది ఏం చూస్తున్నాం, వెలుగు చూస్తున్నాం. సో అక్కడ మనం చూస్తే దావీదు పట్టణంలోని యేసయ్య పుట్టడంతో ఒకటి ఏం జరిగింది, దేవుని ప్రేమ అక్కడ వ్యక్తపరిచారు. ఇన్ ద ఫస్ట్ చూసుకున్నాం కదా, గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగోటన్ సన్. అంటే అది ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, సో దట్ ఎవరు కూడా నశించిపోకుండా ఏమవ్వాలి, దేవునిలోకి అంటే నశించిపోకుండా దేవుళ్ళు ఎదగాలి అన్న ఉద్దేశంతో ప్రేమను చూపించారు. రెండవది మనం అక్కడ చూసాం ఏంటి అంటే, హోప్ ఆఫ్ సాల్వేషన్ కనిపిస్తుంది. తర్వాత ది గ్రేట్ జాయ్ కనిపిస్తుంది. అంటే సంతోషం వేరు, ఆనందం వేరు. సంతోషం ఎంతసేపు ఉంటుంది, ఆనందం ఎంతసేపు ఉంటుంది. హ్యాపీనెస్ వేరు, జాయ్ వేరు. ది గ్రేట్ జాయ్ అన్నారు. హ్యాపీనెస్ అనేది ఒక సర్టన్ టైం పీరియడ్ వరకు ఉంటుంది, నవ్వుతూ ఉన్నంతసేపు ఉంటుంది. తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ బాధ వచ్చిన వెంటనే మనం బాధలోకి వెళ్ళిపోతాం. కానీ హ్యాపీనెస్ వచ్చింది, జాయ్, ది గ్రేట్ జాయ్, హ్యాపీనెస్ కాకుండా ది గ్రేట్ జాయ్ కూడా అక్కడ ఇవ్వడం, మనం పొందుకోవడం యేసయ్య పుట్టుక ద్వారాగా జరిగింది. తర్వాత 4వది మనం చూస్తే, దేవుడు మనతో తోడుగా ఉండడానికి ఈ భూమిపైనకి వచ్చారు. అక్కడ చదువుతున్న మాట ఏంటంటే, ఆయన పేరు యేసు అని ఉంటుంది. ఆయన ఇమ్మానుయేలుగా పిలువబడతారు. ఇమ్మానుయేలు అంటే పేరు అర్థం ఏంటి అంటే, దేవుడు మనకు తోడుగా, దేవుడు మనకు తోడుగా, దేవుడు నాకు తోడుగా. అంటే ఇన్ ఎనీ టైం, అంటే ఏ పరిస్థితిలో కూడా మనం ఒంటరి వారంగా ఉండబోము. అంటే ఒంటరిగా ఉన్నాము లేకపోతే ఒంటరిగా ఉన్నానని చెప్పి కాదు, దేవుడు మనకు తోడుగా ఉంటారు. దేవుడు మనకు తోడుగా ఉంటారని గుర్తు చేయడానికి క్రిస్మస్లో మనం చూస్తున్న యేసయ్య పుట్టుకలో మనకు అనిపిస్తుంది అనమాట. సో మన జీవితంలోని క్రీస్తుని ఆరాధించేటప్పుడు క్రీస్తుని మనము ఏ రకంగా ఆరాధిస్తున్నాము అంటే, మనం క్రైస్మస్లో చూపించాల్సింది ఏంటి అంటే, మనం పొందుకున్న శాంతి కానీ, మనం పొందుకున్న ప్రేమ కానీ, మనము పొందుకోవడం మాత్రమే కాదు, కానీ మనము చాక్లెట్లు పంచినా, కేకులు పంచినా, బిస్కెట్లు పంచినా, ఏది పంచినా అది ప్రాపర్ క్రిస్మస్ కాదనమాట. ఈ క్రిస్మస్లో మనం పంచాల్సింది ఏంటి అంటే, ప్రేమను పంచాలి. అది ఎలాంటి ప్రేమ అంటే, ఏదో మనకి ఏదో దొరుకుతుందని కాదు, ఏదో మనం పొందుకుంటామని కాదు, ఏదో మనకి దేవుడు ఏదో చేసేస్తారని కాదు, సెల్ఫ్లెస్గా ఉండి, తర్వాత షరతులు పెట్టకుండా సాక్రిఫిషియల్ లవ్ మనం చూపించగలిగితే మనం కూడా నిజమైన క్రిస్మస్ని మన జీవితంలో చేయగలుగుతాం. ఇప్పుడు మనకు అక్కడ కనిపిస్తున్నారు కదా, ఆయన ఏమని పిలుస్తుంటాం మనం, చిన్నపిల్లలందరూ బాగా తెలుసు కదా, శాంటాక్లాస్ ఏం చేస్తుంటారు, గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. శాంటాక్లాస్ అంటాం కదా. ఆయన ఒకప్పుడు నార్మల్గా ఆయన పేరు శాంటాక్లాస్ కాదు, ఆయన పేరు ఏంటో తెలుసా, సెయింట్ నికోలస్.
సెయింట్ నికోలస్. ఆయన ఆ ప్లేస్లోని ఆయనకి శాంటాక్లాస్ అని పేరు ఎందుకు వచ్చేసింది అంటే, సెయింట్ నికోలస్గా ఉన్న ఆయన తన కుటుంబంలోని ఇబ్బందులు ఉన్నాయి. తన కుటుంబంలో ఏమైంది అంటే చాలా బాధ, చాలా వెరీ లోయెస్ట్ మూమెంట్లో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు. అది సీజన్ ఏమో వింటర్ సీజన్, క్రిస్మస్ జరుగుతుంది, చాలామంది లైట్లు పెట్టుకున్నారు, చాలామంది బాగా చేస్తున్నారు. కానీ ఆయన లైఫ్లో ఏమైపోయింది అంటే వారింట్లోని మాత్రం హ్యాపీనెస్ లేదు, జాయ్ లేదు. అందరింట్లో జాయ్ ఉంది, అందరింట్లోనేమో చాలా సంతోషంగా ఉన్నారు, చాలామంది హాయిగా నవ్వుతూ ఉన్నారు. ఆయనకి 3 పిల్లలు ఉన్నారు, 3 కూతుర్లకి పెళ్లి చేయాలి. ఆయనేమో బాధల్లో ఉన్నారు, చాలా లోయెస్ట్ మూమెంట్లో ఉన్నారు. కానీ క్రిస్మస్ టైంలో ఏమైంది అంటే ఆయన ఏడుస్తూ ఏం చేస్తారంటే ఒక మూల కూర్చొని, దేవా ఇంక నా లైఫ్లో నేను ఇంకేం సాధించలేనేమో, నాది ఆస్తులన్నీ పోయినాయి, చాలా ఇబ్బందులకు గురైపోయాను, చాలా లోయెస్ట్ మూమెంట్లో ఉన్నాను, ఐ కాంట్ డూ ఎనీథింగ్, దిస్ ఇస్ మై లాస్ట్ స్టేజ్, ఇంకా నేను మాకు పిల్లలు కలిసి చనిపోదాం అన్న థాట్స్లోకి వెళ్ళిపోయి ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్న బాధల్లో ఉన్న టైంలోని ఎవరో అజ్ఞాత వ్యక్తి అంట ఆయన ఏం చేశారంటే కిటికీ నుంచి ఒక మూట విసిరేసి వెళ్ళిపోయారు. పేరు కూడా చెప్పలేదు. ఒక మూట విసిరేసి వెళ్ళిపోయి ఆ మూట తెరిచి చూస్తేనేమో కొన్ని డబ్బులు, తర్వాత కావలసిన అంటే ఆ రోజుకి సరిపడా డబ్బులు, తర్వాత కొన్ని ఆస్తిపత్రాలు లేవు ఉండి, తర్వాత మొత్తానికి అక్కడ ఆయనకి కొంచెం సాయం అంతా ధనం చేసి ఆయన వెళ్ళిపోయారు. అక్కడ ఆయన చూసింది ఏంటి, ఆయన లైఫ్లోకి వచ్చింది ఏంటి అంటే, అయ్యో ఈయనెవరో నాకు తెలియదే, ఈయనెవరో నాకు తెలీదు, నా పేరేంటో ఆయనకి తెలీదు, మా ఇద్దరము ఒకరికొకరు చూసుకోలేదు, మాట్లాడుకోలేదు, అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలీదు. ఎవరో తెలియని వ్యక్తి ఆయన ఏం చేశారు, నేను కష్టాల్లో ఉన్నానని తెలుసుకొని నేను దేవునికి ప్రార్థన చేయడం వల్లేమో ఈ క్రిస్మస్ టైంలోని దేవుని ప్రార్థన చేయడం వల్లనే ఎవరో అజ్ఞాత వ్యక్తి నాకు ఒక సంచేశారు. ఆయన ఏది కోరుకోలేదు. ఆయన ఇప్పుడు నార్మల్గా ఎలాంటి ప్రేమ ఆయన చూపించిందంటే సెల్ఫిషా ఆయన ఏం చూపించారు, సెల్ఫ్లెస్ అంటే స్వార్థం లేకుండా, అంటే ఏదో ఆశించి ఆయన ఆ సంచిని వేయలేదు. తర్వాత సాక్రిఫైస్ అంటే ఇది కోల్పోతానేమో అని చెప్పి ఆలోచించలేదు, త్యాగం చేసేసారు, ఆయన దగ్గర ఉన్నది ఇచ్చేశారు. తర్వాత ఆ చూపించిన ప్రేమ ఈయన పొందుకున్నందుకు ఆయన సెయింట్ నికోలస్ ఏమయ్యారంటే శాంటాక్లాస్గా మారారు. అంటే శాంటాక్లాస్ అంటే ఆయన ఏం చేశారంటే ఎంతమంది అయితే పేద పిల్లలు ఉన్నారో, ఎంతమంది అయితే అనాథ పిల్లలు ఉన్నారో, లేకపోతే ఎంతమంది అయితే దేవుని తెలుసుకోలేని వారు ఉన్నారో, అంటే ఎవరైతే తిండికి అంటే అన్నం తినలేని స్థితిలో ఉన్నారో, ఆయన ఏం చేశారు, ఎవ్రీ క్రిస్మస్ సీజన్లో ఆయన కొంతమందిని దత్తత తీసుకునేవారు. దత్తత తీసుకొని ఆయన ఇంట్లో పెట్టుకొని వారికి ఆయన ఒక ప్రొఫెసర్ అయ్యారు. తర్వాత ఆయన ఒక మిషనరీలో చేరి తర్వాత ప్రొఫెసర్ అయ్యి వీరందరినీ దత్తత తీసుకొని వీరందరికీ స్కూలింగ్ నేర్పించి వారందరినీ ఏం చేశారంటే ఒక వే ఆఫ్ లైఫ్ చూపించి వారిని పంపించేవారు అనమాట ఎవ్రీ క్రిస్మస్కి. సో ఆయన ఏం చేశారు అంటే, సో ఈ విధంగానే ఆయన ఏం చేసేవారంటే గిఫ్ట్స్ ఇచ్చేవారు. గిఫ్ట్ అని ఎందుకు అంటారంటే, ప్రెసెంట్ అని ఎందుకు అంటారంటే, అది ఎలా ఉంటుంది, ఏదో కోరుకొని గిఫ్ట్ ఇవ్వరు. గిఫ్ట్ అంటే ఏంటి, ఫ్రీ విల్ వితౌట్ ఎనీ బ్యాడ్ ఇంటెన్షన్ ఇన్ యువర్ హార్ట్. మన గుండెలోని ఏది కూడా బ్యాడ్ ఇంటెన్షన్ లేకుండా ఫ్రీగా ఇచ్చేది గిఫ్ట్. ఆ గిఫ్ట్స్ ఆయన పంచుతూ వస్తారనమాట. అందుకనే శాంటాక్లాస్ అంటాం. కానీ ఆయన నిజమైన పేరు ఏంటి అంటే సెయింట్ నికోలస్ గారు ఏం చేశారు అంటే క్రిస్మస్ టైంలోని ఆయన పొందుకున్న ప్రేమ, ఆయన దేవుని ప్రేమ, అగాపే ప్రేమను ఆయన పొందుకున్నారు కదా, ఆ ప్రేమను ఏం చేశారంటే ప్రతి సంవత్సరం కూడా నేను ఈ ప్రేమను ఏం చేస్తాను, పంచుతాను. ఈ ప్రేమను నేను పంచుతాను. అంటే నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమించడం కాదు, కానీ నన్ను ప్రేమించలేకపోయిన వారికి కూడా, లేకపోతే నాకు సహాయం చేయలేకపోయిన వారికి కూడా, లేకపోతే నాకు ఎవరో నాకు డబ్బులు ఇవ్వలేని స్థితిలో ఉన్న వారికి కూడా ప్రేమని పంచగలగాలి అని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం బట్టి ఆయన సెయింట్ నికోలస్ శాంటాక్లాస్గా మన మధ్యలో చూపిస్తున్నాం. ఆయన తిరుగుతున్నారంటే చాలామంది ఏం చేస్తారంటే సరదాకి, లేకపోతే డ్యాన్స్ కోసం, లేకపోతే ఆయన కొంచెము జోక్స్ చేస్తున్నారు. ఇది దాని జోక్స్ కోసం కాదు ఆయన నిలబడింది. ఆయన ఒక ఎగ్జాంపుల్గా నిలబడ్డారు. ఆయన ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, మనము సహాయం చేయగలిగినప్పుడు సహాయం చేయాలి, అలాంటి ప్రేమ చూపించగలగాలి. లేకపోతే మనము అంటే దేవుని ప్రేమ చూపించగలిగిన సమయం వచ్చినప్పుడు చూపించగలగాలి. ఏముందిలే ఈయనకి నేను ఎందుకు ఇవ్వాలి, నాకు ఎందుకు సహాయం చేయాలి, ఈయనకి ఎందుకు సహాయం చేయాలి. మనం రూపాయి సహాయం చేసినా లేదా 2 రూపాయలు సహాయం చేసినా అది మన అకౌంట్లో పడదు, మన అకౌంట్ నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ పరలోకంలోనే దేవుని అకౌంట్లోకి వెళ్తుంది.
మనం చేసే ప్రతి సహాయం. సో ఆ ప్రేమను మనం చూపించమని దేవుడు చెప్తున్నారనమాట. సో ఆయన ఎవరు? శాంటా తాత, క్రిస్మస్ తాత. క్రిస్మస్ తాతని ఎందుకు అంటున్నారంటే అగాపే ప్రేమను ఆయన చూపించడానికి నిలబడ్డారు. మనము నిలబడతామా? మనం కూడా ఆ ప్రేమని, ఎలాంటి ప్రేమ అంటే స్వార్థము లేనిది, షరతులు లేనిది, త్యాగపూరితమైన ప్రేమని, మనకి ఎవరో హెల్ప్ చేస్తే చేసే ప్రేమ కాదు, కానీ మనము మనస్ఫూర్తిగా ప్రేమించగలగాలి. ఆ ప్రేమని వారిద్దరి జీవితంలో, వారి కుటుంబాల జీవితంలో కూడా, ప్రతి ఒక్కరి జీవితంలోని కలగాలి. నా జీవితంలో కూడా నేను కలిగి ఉండాలి, నేను కూడా అటు విధంగా జీవించాలి అని చెప్పి ఆయన చూపిస్తున్నారు. మనం కూడా నేర్చుకుందాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇది క్రిస్మస్ సందేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ యొక్క సందేశం, మనము అగాపే ప్రేమ మన యేసు చూపిస్తే ఆ ప్రేమని మనం ఏం తీసుకున్నాం వాళ్ళం. మనం ఏం చేయాలి? తీసుకున్నాం, రక్షింపడ్డాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము ప్రేమని పంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన యేసయ్య ప్రేమించారు, ప్రాణము పెట్టి ప్రేమించారు. ప్రాణం పెట్టి ప్రేమించారు. ఆయన ప్రాణం పెట్టారు మన కోసం, అంత ప్రేమించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము కూడా మన విరోధుల్ని ప్రేమించాలి. మన విరోధుల్ని మనము ప్రేమించాలి. మన మీద ఉమ్ము వేసే వాళ్ళ మీద వాళ్ళకి మనం ప్రేమించాలి. మన మీద చెడ్డ మాట్లాడిన వాళ్ళకి మనం ప్రేమించాలి. మనం దూషించిన వారికి ప్రేమించాలి. మదర్ తెరిసా, ఆమె కూడా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పై దేశాల నుండి మన దేశానికి వచ్చి ఆమె అందరినీ కాదు, ఆమె ప్రేమించింది, చాలా ప్రేమించింది. ఏం ప్రేమించింది? చాలా అందరూ ఈ లోకంలో ఉన్నవారు, భారతదేశంలో వారు తృణీకరించిన వారిని ఆమె ప్రేమించింది. దేవునికి స్తోత్రం. ఇంటికి రాని వారిని, దూరం చేసే వాళ్ళని ఈమె దగ్గర తీసుకొచ్చి వాళ్ళ పుల్లును కడిగి, వాళ్ళ గాయాలను కడిగి, మందు పెట్టి, భోజనం పెట్టి ఎంత ప్రేమ చూపించిందో. అందుకే మనమందరం ఆమెకు ఒక పేరు పెట్టాము, మదర్ తెరిసా అని. దేవునికి స్తోత్రం. మనము కూడా ఒక ప్రేమను పంచాలి. మనం ప్రేమను తీసుకున్నాం, మన యేసే ప్రేమను తీసుకున్నాం, మనం కూడా ప్రేమను పంచాలి. ఇదే క్రిస్మస్ సందేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకొక 5 నిమిషాలు అమ్మగారు కూడా మరి కొన్ని మాటలు చెప్పవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. క్రిస్మస్ దినం రోజున ఈ రకంగా ఈ యొక్క మంచి సందేశాన్ని మనకింతవరకు బాబు అందించాడు కదండి. సో అలాంటి ప్రేమ, అగాపే ప్రేమను మనము చూపించాలన్నటువంటి విషయాన్ని మనకు తెలియపరిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇచ్చినటువంటి మహా యొక్క కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. అలానే సమయం ఇచ్చినటువంటి దైవ సేవకులకు, అలానే ఇక్కడ వచ్చినటువంటి చీఫ్ గెస్ట్గా ఉన్నటువంటి మా హెడ్ సార్కి, అలానే కూడి వచ్చినటువంటి మన బిడ్డలందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అంటే ఏం చెప్పాలి? మేరీ క్రిస్మస్ అని చెప్పాలి అందరూ. మళ్ళీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. నాకు మొన్న ఇక్కడ ఉన్నటువంటి వారు చాలామంది బయట కనిపిస్తున్నారు. అంటే బయట ఉన్నారు, వారు పనుల్లో ఉన్నారు, మన సంఘ బిడ్డలందరూ. కానీ ఇక్కడ కనిపిస్తే అందరూ నా స్టూడెంట్సే తెలుసా. అందరూ వచ్చిన్నారు ఇక్కడికి. అంటే చాలా వరకు పిల్లలు చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లలకి క్లాస్ చెప్పినప్పుడు ఎల్కేజీ నుంచి చెప్తే తను ఎంత పెద్దవాడైనా, ఏ స్టేజ్లో ఉన్నా వాడు నా స్టూడెంట్ అని చెప్తాం కదండి. ఎస్ సార్,
నా స్టూడెంట్ వాడని చెప్తామాట. సో అంత హ్యాపీ మాట. వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నారంటే, ఒకప్పుడు నా చిన్నప్పుడు నా దగ్గర చదువుకున్నాడు అంటే నేను చదువు నేర్పించినటువంటి వాడు. ఒక టీచర్ ఏం కోరుకోరు, వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉండాలి. వాళ్ళ పొజిషన్లో మంచి పొజిషన్లో ఉంటే చాలు, వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు, అది చాలు వాళ్ళకి, ఇంకేం అవసరం లేదు. సో అలా చక్కగా బాబు ఇంతవరకు రావడానికి చక్కగా తర్ఫీదిస్తూ లాంగ్వేజ్ విషయంలో కానీ తన రైటింగ్ విషయంలో కానీ చిన్నప్పటి నుంచి దెబ్బలు పడుతూనే చదువుకున్నటువంటి వారు ఆ సార్ కదా. చూడండి ఎంత నిరాడంబరంగా కింద కూర్చొని, నా పక్కనే కూర్చొని, అక్కడ నేను ఆ పైన కూర్చొని అని చెప్పి కింద కూర్చున్నారు. సో అదొక హంబల్నెస్, అందరికీ రాదు అది. ఓకే, సో అందరికీ హంబల్నెస్ అన్నది ఉండదు అనమాట. అందరూ కూడా పైనే ఉండాలి, నా పేరు పైన ఉండాలి, నేను పైన ఉండాలి, నేను కిందకు దిగకూడదనే ఉంటారు కదా. సో అది కాదు. అందుకే దేవుడు కూడా అంతటి వాడే. కానీ ఇలా అంటే లేకపోతే ఏమన్నాడైనా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటే ఆయన అక్కడుంటే క్రింద కాళ్ళుంటే, అలాంటి దేవుడు నీ కొరకు నా కొరకు పాపము చేసినటువంటి వాళ్ళం మన కొరకు ఆయన భూమిపైకి మన కొరకు జన్మించాడు. ఇదే క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది విధేయత అంటే అర్థమవుతుందా? సో ఆ వినయము విధేయత ఎప్పుడైతే మనకు ఉంటాయో ఆటోమేటిక్గా దేవుడు నేను లిఫ్ట్ చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఒక వాటర్ ఎంత క్రిందకు వెళితే ఎంత క్రిందన ఉంటుందో అంత ఫోర్స్గా పైకి వస్తుంది అనమాట. అంటే ఎంత తవ్వుతూ ఉంటేనే ఆ లోపల నుంచి ఊట అన్నది వస్తుంది. అదే కాదు, మనం ఏదైనా సరే ఎంత క్రిందకి మనము వెళతాం అంత. చూడండి, సునామీ వచ్చింది అనుకోండి, ఒకసారి ఎట్లా వస్తుందో తెలుసా? ఆ ప్లేట్స్ ఇలా కదులుతూ ఉంటే, ఇలా కదిలినప్పుడు జస్ట్ ఒక్కసారి ఇలా కదిలినప్పుడు అంటే ఏంటది సముద్రంలో భూకంపం అన్నమాట. ఆ టైంలో ఏమవుతుందో తెలుసా? ఆ పైన ఎంత వాటర్ ఉందో ఒక్కసారి జస్ట్ ఇలా కదిలినప్పుడు వాటర్ అంతా లోపలికి వెళుతుంది. ఓకే, ఆ లోపలికి వెళ్ళేటువంటి వాటర్ ఒక్కసారి క్లోజ్ అయిన వెంటనే ఎంత లోపలికి వెళ్ళిందో సముద్రం లోతు ఎవరికి తెలియదు. అంత లోతులో ఉన్నది ఒక్కసారి 150 feet అంత హైట్లో ఎందుకు వచ్చేస్తుంది అంటే, అది ఎంత లోతుగా వెళితే అంత పైకి వస్తుంది. అంటే నువ్వు ఎంత క్రిందకి అణిగి ఉంటావో అంత పైకి దేవుడు దీవిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ విధేయత, ఆ వినయము నేర్చుకోమని దేవుడు మాదిరికరమైన జీవితాన్ని చూపించడానికే ఆ అగాపే ప్రేమను చూపించాడు ఆయన. ఈరోజు మనమైతే ఒకడు కొట్టాడంటే ఇంకొకటి ఏం చేస్తామని, ఒకటి దెబ్బ కొడితేమని ఊరుకుంటాంరా? చెప్పండి అమ్మా. ఒకడు కొడితే ఊరుకుంటారా? ఎడరా నన్ను కొట్టామని చెప్పి మళ్ళీ ఏం చేస్తాం? టపా 2 పీకేస్తాం కదరా. అవునా పేదని? ఎస్. సో మనం అలానే చేస్తాం కదా. కానీ ప్రభు చెప్తున్నటువంటి మాట అది కాదు. మళ్ళీ ఏమంటున్నాడు? వాళ్ళు ఒక చెంప కొడితే మరొక చెంప చూపించమన్నారు. ఇదే మాటని చెప్పారు ఎవరు? గాంధీ గారు కూడా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టే కదా. సో అంటే ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించడం అనేది చాలా కష్టం మనకి. కానీ అంటున్నాడు, ఈ ప్రేమను మనం నేర్చుకోవాలి అని కదా. సో అలాంటి చక్కటి మాటలు, అగాపే ప్రేమ ఎలాంటిది? అది అన్కండిషనల్ లవ్ కదా. దానికి కండిషన్స్ ఉండవు. అలాంటి ప్రేమను చూపించాడు. ఓకే, మంచిది. మనం ఈ మాటలు చక్కగా విన్నాం. నేను ఒక 3 questions మీకు అడుగుతాను. 3 ప్రశ్నలు అడిగి నేను త్వరగా క్లోజ్ చేసేస్తాను. ఎక్కువసేపు కూడా నేను చెప్పాను కదా. బాబు అక్కడ సార్ దగ్గర విషయం చెప్దామని వచ్చాను. ఏంటంటే బాబు అక్కడే చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి చదువుకున్నాడు, పాప చదువుకుంది ఎల్కేజీ నుంచి. అంతేకాదు, వీళ్ళిద్దరినీ జాయిన్ చేసిన తర్వాత నేను కూడా అక్కడే టీచర్గా జాయిన్ అయిన తర్వాతనే నాకు కూడా అక్కడ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో అక్కడ అంత మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది విద్యాభారతి స్కూల్లో ఉన్నది. కనుక ఎవరైనా మీ పిల్లల్ని జాయిన్ చేసుకోవాలనుకుంటే ఒకసారి మీరు కూడా మీ పిల్లల్ని అక్కడ కూడా జాయిన్ చేయాలి అని సార్ అక్కడ కరెస్పాండెంట్గా ఉండి సార్ నడిపిస్తున్నారు. కనుక మీరు కూడా మీ పిల్లలు ప్రయోజకులుగా కావడానికి మంచి స్కూల్, బెస్ట్ స్కూల్ ఏంటో ఆలోచించి మీరు ఆ స్కూల్స్లో మీరు పెడితే మీ పిల్లలు ప్రయోజకులుగా ఉంటారు కదా. ఓకే, మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పడంలే హల్లెలూయా. వెరీ గుడ్. సో నౌ ఐ విల్ ఆస్క్ 3 great questions. మీకు అందరికీ తెలిసినటువంటివే, చాలాసార్లు చెప్పుంటాను, మీకు గుర్తుందో లేదో. అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ 3 questions. One is what I have done. ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి? You all are from English medium school, right? Okay, tell me the answer now. Question I'm asking, what I have done. ఏంటండి చెప్పండి? What I have done. Okay, what have I done otherwise? What have I done? చెప్పండి. చెప్పరే? Okay. Second question, what must I do? Second question ఏంటి? What must I do? The third question, what shall I do? What shall I do? 3 క్వశ్చన్సే కానీ 3 వేరే అర్థాలు. ఒకటి, వాట్ హ్యావ్ ఐ డన్ అంటే నేను ఏమి చేశాను. ఏంటండి?
నేనేమి చేశాను. ఓకే, సెకండ్ క్వశ్చన్ వాట్ మస్ట్ ఐ డూ అంటే నేనేమి చేయాలి. ఏంటండి, నేనేమి చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి తెలుగులో? నేనేమి చేశాను. సెకండ్ క్వశ్చన్ నేనేమి చేయాలి. థర్డ్ వన్ వాట్ షల్ ఐ డూ. ఇప్పుడు సేమ్ క్వశ్చన్ వస్తుందా? ఓకే, మూడు చూడండి మళ్ళీ. నేనేమి చేశాను, వాట్ మస్ట్ ఐ డూ అంటే నేనేమి చేయాలి. వాట్ షల్ ఐ డూ, నేనేమి చేయాలి. ఓకే, సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం ఒకసారి. ఇది ఎవరు అడుగుతున్నారంటే ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఇక్కడ ఎవరున్నారంటే వాట్ హ్యావ్ ఐ డన్ అంటే ఇక్కడ ఒక కేర్లెస్ సిన్నర్ ఉన్నాడు. ఎవరండి? కేర్లెస్ సిన్నర్. ఒకసారి చూద్దాం ఫాస్ట్గా. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం. 8వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతాను చూడండి. నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసిదనని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడు ఒకడును లేకపోయాను. అంటే అన్ని తప్పులు చేస్తూ ఉంటాం, అన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం, అన్ని పాపాలు చేస్తూ ఉంటాం, అన్ని రకాలైనటువంటివి చేయాల్సినవి అన్నీ చేస్తూనే ఉంటాం. కానీ మనం ఏంటంటే నేనేం చేశానండి కదా. పిల్లలు చూడండి, ఒకసారి క్లాస్లో మాట్లాడుతుంటారు, రే నేను చూశాను రా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నేను ఎప్పుడు మాట్లాడానండి అని అంటాం కదా. అలానే ఇక్కడ ఎన్ని చేస్తూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం, అన్ని తప్పులు చేస్తూ ఉంటాం. కానీ మనం ఏమంటూ ఉంటామంటే ద కేర్లెస్ సిన్నర్స్, అలాంటి వాళ్ళందరినీ ఏమంటామంటే నిర్లక్ష్యమైనటువంటి, జాగ్రత్త లేనటువంటి వారు, కేర్లెస్. వాళ్ళు చాలా దేన్ని కూడా ఖాతరు చేయరన్నమాట. ఏది చేసినా సరే నేను చేసింది రైట్ అనుకునేటువంటి వారు. ఏమనుకుంటారు చెప్పండి? ఏది చేసినా కానీ ఏ రైట్ పర్సన్ విల్ టేక్ ఏ రైట్ డెసిషన్ అట్ ద రైట్ టైం అంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే రైట్ పర్సన్స్గా ఉండరు. వాళ్ళు ప్రతిసారి తప్పు చేస్తూనే ఉంటారు. మళ్ళీ ఏమంటారు, పైకి ఏమంటారు, నేనేం చేశానండి. ఏమంటారు? క్వశ్చన్ ఏంటి? నేనేం చేశాను, వాట్ హ్యావ్ ఐ డన్, నేనేం చేశానంటారు. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వేం చేస్తున్నావో ఈ క్రిస్మస్ రోజున, ఈ దినము ఇదొక ఆచారానికో లేదా కొత్త బట్టలు వేసుకొని ఇక్కడ కూర్చొని ఏదో సరదాగా ఉండి వెళ్ళిపోవడం కాదు. ఈరోజు నువ్వేం నేర్చుకున్నావు? ఒక అగాపే ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమను పంచేటువంటి విధంగా ఉండాలి అని మాటలు నేర్చుకున్నావు. ఇప్పుడు నేను ప్రశ్నించుకోవాలన్నమాట. ఇక నేను ఎలా ఉన్నాను? కేర్లెస్గా ఉన్నానా? ఇంకా కేర్లెస్గానే తిరుగుతున్నానా? ఇక జీవితాంతము, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎప్పుడు చూసినా ప్రభువా నేను పాపిని అంటావు. కానీ నేను పాపిని కాదు, ఇక నుంచి నేను పరిశుద్ధుడుగా నేను జీవిస్తున్నానని చెప్పి నువ్వు చెప్పగలుగుతున్నావా? అది మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఒకే రీతిగా బ్రతుకుతున్నట్లయితే ఆ బ్రతికే కాదు. మళ్ళీ పైకి మనం ఏం పాడతాం? నే చేసిన పాపం ఒకటా రెండా యేసయ్యా, కానీ చెప్పాలంటే భయమేస్తోంది యేసయ్యా. ఏంటది? నే చేసిన పాపం ఒకటా రెండా యేసయ్యా, కానీ చెప్పాలంటే భయమేస్తోంది యేసయ్యా. పాడాలని అందరూ. నా ముఖం చూస్తే మీకు రాదా? నిన్ను చూడాలనుంది గడిగా, మనసు అంగీకరించుట లేదయ్యా. నిన్ను చూడాలనుంది యేసయ్యా, మనసు అంగీకరించుట లేదయ్యా. నే చేసిన పాపం ఒకటా రెండా యేసయ్యా, కానీ చెప్పాలంటే భయమేస్తోంది. ఎంతో పాపం చేశాను, ఎన్నో గుడులకు తిరిగాను. ఎంతో పాపం చేశాను, ఎన్నో గుడులకు తిరిగాను. నా పాపాన్ని క్షమించువాడు నీవే యేసయ్యా, నా పాపాన్ని క్షమించువాడు నీవే యేసయ్యా. నే చేసిన పాపం పరిహారంగా రక్తమునిచ్చావు. ఏ యోగ్యత లేని నా కైలలో యోగ్యతనిచ్చావు. నే కోరేదంతా నీవేనయ్యా యేసయ్యా, నా పరిస్థితినంతా మార్చే దేవుడా నీవయ్యా. నిన్ను చూడాలనుంది యేసయ్యా, మనసు తొందర
పడుతున్నది యేసయ్యా, నిన్ను చూడాలనుంది యేసయ్యా, మనసు తొందర పడుతున్నది యేసయ్యా, నే చేసిన పాపం ఒకటా రెండా యేసయ్యా, కానీ చెప్పాలంటే భయమేస్తుంది యేసయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఫస్ట్ క్వశ్చన్ మీకు ఏంటి అడిగానండి? వాట్ హ్యావ్ ఐ డన్? నేనేమి చేశాను. సెకండ్ క్వశ్చన్, వాట్ మస్ట్ ఐ డూ? ఇది ఎవరంటే ది యాంగ్జియస్ సిన్నర్. ఎవరండి ఇది? అంటే ఆందోళన చెందుతున్నటువంటి ఒక పాపి. మొదటిది ఎవరు? జాగ్రత్త లేనటువంటి పాపి. రెండవ అతను ఎవరండి? ఆందోళన మాట. ఏమని ఆందోళన? నేనేం చేయాలి ఇప్పుడు, నేనేం చేయాలి? ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యము 16వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాట ఇలా రాయబడి ఉంది చూడండి. అయ్యలారా, చూడము అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనం. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈయన ఆందోళన చెందుతున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి, నేను ఇప్పుడు ఏం చేయాలి? వాట్ మస్ట్ ఐ డూ? నేనేం చేయాలి అంటున్నప్పుడు వాళ్ళు అంటున్నారు, రక్షణ పొందడానికి నేనేం చేయాలయ్యా? ఓకే, నేను ఒక పాపిగా ఉన్నాను, అజాగ్రత్తగా ఉన్నాను, నేను జాగ్రత్త లేనిటువంటి వాడిగా ఒక పాపిగా బ్రతికాను. ఇప్పుడు వాళ్ళలో ఒక యాంగ్షియస్నెస్ ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆందోళన చెందుతున్నాడు. నేను ఏం చేయాలి? ఇప్పుడు నేనేమి చేయాలి? దానికి సమాధానం ఏంటి? అందుకు వారు ప్రభువైన, చెప్పండి, యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. ఎవరి మీద నువ్వు విశ్వాసం ఉంచాలి? నీ ఇంటి వారు రక్షింపబడాలి. నీవు రక్షింపబడాలి అంటే నువ్వు విశ్వాసం ఉంచవలసింది నీ భార్య పైన కాదు, లేదా నీ ఇంటి వారి పైన కాదు, ఇరుగు పొరుగు వారి మీద కాదు, కానీ విశ్వాసం ఉంచవలసింది ఎవరి మీద? చెప్పండి, యేసు ప్రభువు మీద. నీ ఇంటి వారు అంటున్నాడు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీ ఇంటికి ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. ఎప్పుడైతే జక్కయ్య ప్రభువును చూస్తున్నాడో, ఎప్పుడైతే మేడి చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు, అందరూ వెళ్ళిపోతున్నారు, జనాలు అందరూ వెళుతున్నారు, వారితో పాటు యేసు ప్రభు వారు కూడా వెళుతుంటే, నేను చూడాలి ఈరోజు, ఎలా అయినా నేను యేసు ప్రభుని చూడాలి, చూడలేకపోతున్నాడు కనుక ఏం చేశాడు? మేడి చెట్టు ఎక్కిపోయాడు. ఒక పెద్ద చెట్టు ఉంటే చెట్టు పైకి ఎక్కిపోయాడు. చెట్టు ఎక్కి చూస్తున్నాడు, ఎప్పుడు వస్తాడా ప్రభు, నేను చూడాలి, యేసుని చూడాలనుకున్నాడు. వెంటనే ప్రభు వెళ్ళి ఏం చేశాడండి? ఒక్కసారి తన కండ్లు పైకి ఎత్తి చూస్తున్నప్పుడు జక్కయ్య ఏం చేస్తున్నాడు? మనం వాక్యం విన్నాం, ఆయన క్రిందకు చూస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు క్రిందకు చూసావో నీలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఏమైపోయింది? ఏమైందండి? మనం చెప్పారు వాక్యంలో, అయ్యగారు చెప్పారు. ఏం చెప్పారు? అన్నీ దిగిపోయినాయి. నీలో ఉన్న అహంకారము కిందకి దిగి రావాలి, నీలో ఉన్నటువంటి అవిధేయత క్రిందకి దిగి రావాలి, నీలో ఉన్నటువంటి ఏది నువ్వు నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నావో అవన్నీ క్రిందకి దిగి రావాలి. ఎప్పుడైతే క్రిందకి దిగినాయో, ఆ కళ్ళు చూపులు ఎప్పుడైతే ప్రభు మీద పడ్డాయో, ప్రభు ఎప్పుడైతే ఆయన వైపు చూశాడో, జక్కయ్యా నువ్వు క్రిందకి దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. చెప్పట్ల కూడా దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. నీ ఇంటికి రక్షణ వచ్చిందని ఎప్పుడు చెప్పాడంటే ఆయన ప్రభువు వైపు చూసినప్పుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేనేమి చేయాలి? వాట్ మస్ట్ ఐ డూ? నేనేమి చేయాలని అడుగుతున్నప్పుడు ఆయన సమాధానం ఏమిస్తున్నారంటే, నీవు ఎవరి మీద? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. మూడో మాట, వాట్ షల్ ఐ డూ? ఇప్పుడు నేను అందుకోసం నేనేం చేయాలనుకుంటున్నాడు? ఇక్కడ ఎవరున్నారంటే ది అన్డిసైడెడ్ సిన్నర్. డిసైడ్ చేసుకోలేడు, నిర్ణయము తీసుకోలేనటువంటి పాపి. మొదటి పాపి జాగ్రత్త లేని పాపి, రెండో పాపి ఆందోళన చెందుతున్నటువంటి పాపి, మూడవ అతను నిర్ణయము తీసుకోలేనటువంటి పాపి. ఈయనేమంటున్నాడో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఒక మాట ఇలా రాయబడి ఉంది, జాగ్రత్తగా చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ ఎవరున్నారు తెలుసా? యేసు ప్రభు వారిని సిలువ వేయడానికి తీసుకొని వెళ్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఏమన్నాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయం అందుకు పిలాతు, అలాగైతే గట్టిగా చదవాలి, ఏమి చేతుమని వారిని అడుగగా, వారేమంటున్నారు? వాళ్ళు సిలువ వేయమని అంటున్నారు మాట. ఏమందే చెప్పండి, గట్టిగా చదవాలమ్మా. నువ్వు నోట్లో చదువుకుంటే కదా, గట్టిగా చదవాలి. మిగతా వాళ్ళు చదవగలిగిన వారు చదవాలి. 22, 27,
22వ వచనం నేను చదువుతాను చూడు. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతుమని వారిని అడుగగా ఆయన తీసుకొని వచ్చారు. ఎవరిని? యేసు ప్రభు వారిని సిలువ వేయడానికి తీసుకొచ్చినప్పుడు ఈయన ఏం చేస్తాము అంటే ఆయన దగ్గర తీసుకొచ్చారన్నమాట, పెద్దల దగ్గర తీసుకొచ్చారు. ఈయన ఏం చేయాలి అన్నప్పుడు ఆయన అంటున్నారు సిలువ వేయమని అందరూ అంటున్నారు. ఏమంటున్నారు? ఆయన ఏమైనా తప్పు చేశారా అండి? తప్పు చేశారా? ఆయన ఏం చేశారు? అందరినీ ప్రేమించడమే తప్పు, అందరినీ బాగు చేయడమే తప్పు, అందరితో ఆ ప్రేమ కలిగి జీవించడమే తప్పు కదా. ఆయన చేసినటువంటిది అదే తప్పు తప్ప ఆయనలో నేరమేమీ మోపడానికి ఏమీ లేదు ఇక్కడ అంటున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, పిలాతు అంటున్నాడు క్రీస్తు అనబడిన యేసును ఏమి చేయాలి అని అడుగుగా వారు ఏమంటున్నారంటే సిలువ వేయండి. ఏమంటున్నారు? సిలువ వేయండి అని చెప్తున్నప్పుడు అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగగా వారు ఏమంటున్నారంటే సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేస్తున్నారు. ఈయనలో ఏ దుష్కార్యము కనబడడం లేదే, ఈయన ఏ తప్పు చేయలేదే, ఈయన ఎందుకు మీరు సిలువ వేయమంటున్నారని చెప్పేసి ఆయన అడుగుతుంటే పిలాతు అల్లరి ఎక్కువగొచ్చినదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకొనుడని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈయన ఏం తీసుకోలేకపోతున్నాడు? ఇప్పుడు నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. ఒక పెద్దగానే ఉన్నాడు కానీ సరైన నిర్ణయం తీసుకోలేనటువంటి ఒక పాపిగా మిగిలిపోయాడు. కనుక అతనే కానీ నిర్ణయం తీసుకొని ఉంటే ఎలా ఉండేదో, కానీ ఇది దేవుని నిర్ణయము కనుక ఈ రకంగా జరగాలి కనుక పిలాతు హృదయం కూడా అలానే మార్చబడి ఉండుంటుంది. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం వాట్ ఐ హ్యావ్ డన్ అంటే నేనేం చేస్తాను. ఇది ఎవరు? జాగ్రత్త లేనటువంటి పాపి. వాట్ మస్ట్ ఐ డూ? నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఆందోళన చెందుతున్నటువంటి ఒక యాంగ్షియస్ సిన్నర్. మూడవది వాట్ షల్ ఐ డూ? దానికి ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేయగలుగుతాను? అయితే ఇప్పుడు నేను ఏం చేయగలుగుతాను? ఇలా మాట్లాడుతుంటే నేను ఏం చేయగలుగుతాను? సో నిర్ణయం తీసుకోలేనటువంటి పాపి. ఈరోజు నువ్వు ఏ పాపిగా ఉంటున్నావు? జాగ్రత్త లేని పాపిగా ఉంటున్నావా, లేదా ఆందోళన చెందుతున్న పాపిగా ఉంటున్నావా, ఇంకా నిర్ణయం తీసుకోలేని పాపిగానే మిగిలిపోతున్నావా? ఎన్నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది. యేసు ప్రభువుని ఎప్పుడైతే నువ్వు హృదయంలో చేర్చుకుంటావో నువ్వును నీ ఇంటి వారును రక్షింపబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని సన్నిధిలో ఎలాంటి పాపులుగా ఉంటున్నాం, ఇంకా పాపులుగా బ్రతుకుతున్నామేమో, ఇంకా పాపపు జీవితమే మనలో ఉన్నదేమో, పాపిష్టి బ్రతుకే మనలో ఉన్నదేమో, ఆ పాపిష్టి బ్రతుకును తీసివేసుకొని పరిశుద్ధులుగా మనము ఇక నుంచి ఉండాలని ప్రభు దగ్గర మనం నిర్ణయం తీసుకొని మంచి నిర్ణయం గలటువంటి ఒక మంచి పరిశుద్ధుడిగా మనం బ్రతకాలి. అందరం